శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవతాభ్యో నమః. లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణు యజ్ఞేశ యజ్ఞమధుసూదన విశ్వరూప బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీ నృసింహ మమ దేవి కరావలంబము. ఈరోజు మరికొన్ని నృసింహ శతకం పాడుకుందాం మనం. నా పేరు చావలి ఉమాసుందరి. ఇది ప్రతిసారి చెబుతున్నాను అనుకోకండి. అది చదువుకున్నా విన్నా మన జన్మ ధన్యం అవుతుందని, మన మంచి నడవడి మనకు ఏర్పడుతుందని చెప్పి ఇవి మీకు పాడి వినిపిస్తున్నాను. మీకు ఓపిక ఉంటే పాడుకోండి, లేకపోతే వినండి. గౌతమి స్నానానకడ తేరుదామన్న మనసి చన్నీళ్లలో మునుగలేను, తీర్థయాత్రలు చేసి కృతార్థుడమోన్న బడలి నియమములే నడుపలేను, దాన ధర్మము చేసి సద్గతి పొందుతామన్న ఘనముగా నా వద్ద ధనము లేదు, తపమాచరించి సార్థకత నొందును మన్నను నిమిషమైనను మనసు నిలుపలేను, కష్టముల కోర్వ నా చేత కాదు స్మరణ చేసేట నా యథాశక్తి కొలది, భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. గౌతమి స్నానాన, ఎక్కడన్నా స్నానం నదిలో స్నానం చేద్దామంటే చలి చేయలేను నాయన. నాకు తీర్థయాత్రలు చేద్దామంటే అంతటి ఇది లేదు, నాకు ధైర్యం సాహసం లేదు, పెద్దవాళ్ళం అయిపోయాను. దాన ధర్మం చేద్దామంటే నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయను. కష్టాలకి ముక్కు ముసుగు జపం చేసుకుందామంటే ఆరాటం, పిల్లాడు రాలేదే, ఈ పని చేయలేదే, ఇది ఏదో మనస్సులో ఉన్న ఆవేదన, స్థిమితంగా ఉండలేకపోతున్నాం, కష్టానికే ఓర్వలేకపోతున్నా. ఏం చేయను, ఇవన్నీ చేసుకో, ప్రతి నిత్యం ప్రతి క్షణం నీ నామస్మరణం చేసుకోవడం తప్ప నాకు ఇంకో దారి లేదు నాయనా. మహానుభావ నీ దయ. అర్ధివాండ్రకు నీకు హాని చేయుట కంటే తెంపుతో వసనాభి తినుట మేలు, ఆడబిడ్డల సొమ్ము అపహరించుట కంటే బండగట్టు నూతబడుట మేలు, పరకాంతలను బట్టి బల్మిగూడుట కంటే బడబాగ్ని కీడులు బడుట మేలు, బ్రతకజాలక దొంగ పనులు చేయుట కంటే కొంగుతో ముష్టెత్తుకొనుట మేలు, జల జల నేత్రని జనులతోడి జగడమాడెడు కంటే పని కంటే చావు మేలు, భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. అర్ధివాండ్రకు, బిచ్చగాండ్రకి మనం నువ్వు ఇష్టమైతే నువ్వు పెట్టు, లేకపోతే లేదు. వాడిని తిట్టి కొట్టి వాడి దగ్గర కూడా తీసుకోవటం అంత దుర్మార్గం ఇంకోటి లేదు. ఆడబిడ్డల సొమ్ము, ఆడపిల్లల సొమ్ము తినటం అది చాలా తప్పు. పరకాంతలను బట్టి వేరే మహిళల్ని బలత్కరించిన, చెరిచిన, చేసిన అంత నీచమైనందుకు ఇంకోటి లేదు. నీకు లేకపోతే దొంగ పనులు చేయమోకు, 4 ఇళ్ళు ముష్టెత్తుకు, అంతకన్నా ఉత్తమం ఇంకోటి లేదు. నీతో నీ భజన చేసే వాళ్ళతో ఎప్పుడు ఏమిటయ్యా మీకు నాకు డిస్టర్బెన్స్గా ఉంది, ఎప్పుడు భజనలు పాటలు అని ఎవరన్నా పక్క వాళ్ళు వచ్చి వాళ్ళు పోట్లాడిన అంత నీచమైన పని ఇంకోటి లేదు. ఏమీ లేక నీకు చేతనైతే విను, లేకపోతే నమస్కారం చేసుకో, అంతకన్నా కావాల్సిన భాగ్యం ఏమీ లేదు. నరసింహస్వామి నీ దయ. గార్ధవంబుకేల కస్తూరి తిలకంబు మర్కటమ్మునకేల మలయజంబు శార్ధూలమునకేల సర్కారుపు పంపు సూకరమ్మునకేల సూతఫలము మార్జాలమునకేల మల్లె పువ్వుల బంతి గుడ్లగూపకేల కుండలములు మహిషానికేకేల నిర్మలమైన వస్త్రము బగసంతతికేల పంజరంబు ద్రోహ చింతన చేసడి దుర్జనులకు మధురమైనట్టి నీ నామ మంత్రమేల భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. గార్ధవమ్మునకేల కస్తూరి తిలకము. నరసింహస్వామి నాయన, గాడిదకి కస్తూరి బొట్టు పెట్టుకుంటే ఉంటుందా? కోతికి మంచి గంధం చెక్కిస్తే ఉంటుందా? అది తీసుకుంటుందా? పెద్ద పులికి పంచదారతో చేసిన పిండి వంటలు పెడితే అది తింటుందా? పందికి తీసుకెళ్లి మామిడి పండు పెడితే తింటుందా? పెట్టినా ఫలితం ఉంటుందా మనకి? అంతే. మల్లెపూల దండ, గుడ్లగూపకు తీసుకెళ్లి కుండలు, పిల్లికి మల్లెపూల దండ వేయటమా? గుడ్లగూపకు తీసుకెళ్లి కుండలాలు, దున్నపోతుకి మంచి తెల్లటి బట్ట తీసుకెళ్లి ఇది కట్టుకోవంటే ఏమన్నా ఫలితం ఉంటుందా? కొంగల్ని తీసుకెళ్లి పంజరంలో పెడితే ఏమన్నా ఫలితం ఉందా? ఏమీ లేదు. అట్లాగే ఈ గార్ధవమ్మునకేల కస్తూరి తిలకమ్ము ఇలాంటి పనులు చెయ్యటం కంటే ప్రతిక్షణం నీ నామస్మరణ చేసుకుంటూ నీలో ఐక్యమైపోయినంత అదృష్టం ఇంకోటి లేదు. మహానుభావ శ్రీ నరసింహస్వామి.
పసరంబు పంజైన పసుల కాపరి తప్పు, ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు, భార్య గయ్యాలైన ప్రాణనాథుని తప్పు, తనయుడు దుష్టుడైన తండ్రి తప్పు, సైన్యంబు చెదిరిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు, అశ్వంబు చెడుగైన ఆరోహకుని తప్పు, దుష్టి దుంతైన మా వంతు తప్పు, ఇట్టి తప్పు లెరుంగక ఈ చమచిన ముందురు యువని జనులు, భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పసరంబు పంజైన పశుల కాపరి తప్పు, పక్కవాడి గేదెలన్నీ వచ్చి మన చేలో పడిపోయినాయి అనుకోండి, అది ఎవరిది తప్పు? ఆ గొడ్లు కాచేవాడిది తప్పు. భార్య గయ్యాళయింది అనుకోండి, అది ఎవరి తప్పు? భర్త తప్పు. ఎప్పుడైతే బయటకు వచ్చి మాట్లాడుతుందో తప్పు, నువ్వు బయటికి రాకు, నేను పిలిస్తే రా, లోపలికెళ్ళి అని ఫస్ట్ లోనే ఆ అమ్మాయికి మనం నచ్చ చెప్పుకుని బయటికి రాకుండా చేసుకోవాలి. తన కొడుకు తప్పు చేస్తే ఎవడంటాడు? ఇదేం పెంపకం నాయన, తండ్రి ఇట్టా పెంచాడంటారు. కూతురు తప్పు చేస్తే తల్లి తప్పు అంటారు. అశ్వంబు చెడిగైన ఆ గుర్రం సరిగ్గా నడవకపోతే ఆ గుర్రం నడిపేవాడిది తప్పు అంటారు. ఇటు తప్పులు ఎరుగక బలాని వాళ్ళు ఇట్టా బలాని వాళ్ళు ఇట్టా అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. అది అటువంటి మాటలు మాట్లాడకూడదు, తెలిసిందండి. హరినామస్మరణ చేసుకుంటూ ఆ స్వామివారి కృపకు మనం పాత్రలు అవటానికి ఆ శేషప్ప కవి గారు ఆయన భావాలన్నీ ఇలా రాసి మనందరికీ కూడా ఇంత మంచి వాక్యాలు ఇచ్చిన ఆ మహానుభావుడికి 1000 కోటి దండాలు, స్వామివారికి లెక్కలేనని దండాలు. ఆ స్వామి కరుణా కటాక్షాలు మన అందరి నుండి ఉండాలని. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.